ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 8326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దారికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. 27th June 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ నుంచి 31st అనమాట, July 2024 midnight వరకు అవకాశం అయితే ఉన్నదనమాట. ఇంకా ఫీజు ఆన్లైన్లో పే చేసుకునే దానికైతే 1st August 2024 దాకా టైం అయితే ఉందన్నమాట. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 16 August అలాగే 17 August అనమాట, 11 PM వరకు మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి దీనికి ఒకటే ఎగ్జామ్ అయితే పెడతారనమాట. October November 2024 అయితే ఇది కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా హవల్దారికి సంబంధించి PST అలాగే పెట్ అయితే ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఒక 4887 అయితే ఉన్నాయి. హవల్దార్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 3439 అనమాట. టోటల్గా 8300 వేకెన్సీస్ అయితే ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో MTSకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 to 25 years అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 2nd August 1999, 1st August 2006 అనమాట. ఈ 2nd August 1999, 1st August 2006. దీనికి అదనంగా 5 years SC ST వాళ్ళకి, 3 years OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్కి, అలాగే అదర్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఈ హవల్దార్కి సంబంధించి కూడా ఇక్కడ 18 to 27 years అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ 1st August 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 1st August 2024కి మీకు 18 to 27 years అయితే ఉండాలన్నమాట. ఇక 2 డేట్స్ అయితే ఇచ్చారు హవల్దార్కి సంబంధించి. 2nd August 1997, 1st August 2006 అనమాట. ఫ్రెండ్స్, మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్కి సంబంధించి 1st August 2024 అనమాట. ఇదైతే ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మనకి 1st August 2024కి 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. ఇదిగో మనకి 1st August 2024 అనమాట. మెట్రికులేషన్ లేదంటే 10th క్లాస్ అయితే పాస్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇంకా వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు. హవల్దార్కి మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి హైట్ అండ్ వెయిట్ అనేవి ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ హైట్ వచ్చేసరికి మనకి మేల్ క్యాండిడేట్స్కి 157.5 centimeters మినిమం అయితే ఉండాలి. అలాగే ఈ ST వాళ్ళకి 5 centimeters అయితే వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 152.5 centimeters సరిపోతుంది. చెస్ట్ వచ్చేసరికి 81 centimeters అనమాట. ఫీమేల్కి వచ్చేసరికి 152 centimeters. అలాగే ఇక్కడ ST వాళ్ళకు ఉంటే 2.5 centimeters మాత్రమే వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫీమేల్కి సంబంధించి 48 kgs అయితే మినిమం అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీతో పాటు మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో 13 లాంగ్వేజెస్ అన్నిట్లో కూడాను ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి హిందీ, ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. తెలుగు అది ఉర్దూలో కూడా రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనది SR రీజన్ కిందకి వస్తాం అనమాట. ఆంధ్ర తెలంగాణకి సంబంధించి మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో SR సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయన్నమాట. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు మనకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కూడా వస్తాయి అన్నమాట. మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఆ యొక్క సెంటర్స్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు గతంలో కనుక OTR రిజిస్టర్ కనుక అయి ఉంటే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక ఈ OTR రిజిస్టర్ కనుక అయి ఉంటే ఇక్కడ యూజర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారనమాట. దీని ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట. న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ 4 steps అయితే ఇచ్చారనమాట.
మొదటైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము ఇంకా ఐడెంటిఫికేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్, మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట, నేషనాలిటీ అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ అప్లికేషన్ ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే తను ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th class దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట, చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవైతే చేంజ్ చేసుకుని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డు. కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్ అప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు CGL అనేది ఇప్పుడు యాక్టివ్లో ఉంది 24th జూలై వరకు ఇటువైపు ఉందన్నమాట. ఇక గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దానికోసం మనం సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్, నాన్ మినిస్టీరియల్ అండ్ అలాగే హవల్దార్కి సంబంధించి ఎగ్జామినేషన్ 2024 తీసుకోవాలి మీరు. ఇక్కడ 27th జూన్ 2024 స్టార్ట్ అవుతున్నది. 31st జూలై 2024 లాస్ట్ డేట్ అనమాట. మీరు OTR రిజిస్టర్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు సిగ్నేచర్ ఎలాగా అప్లోడ్ చేసుకోవాలి 10 to 20 KB మధ్య అనమాట. ఇక్కడ మనకి ఆ యొక్క డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఈ వీడియో చివరిలో అయితే మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీడియో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఉంటుంది. అది చూసుకొని మీరు ఈజీగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరు కిందకి అయితే రావాలి. ఫిల్ ఫామ్ అని ఉందన్నమాట. ఈ ఫిల్ ఫామ్ అనే దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 18 వరకు ఈ OTRలో మనం ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు చెక్ చేసుకుని ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పనిసరిగా మీకు ఇందాక చెప్పినట్టుగా డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్లో మీకు ఎడిట్ OTR రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ ఉంది. ఇందాక చెప్పినట్టు దాని మీద క్లిక్ చేసి తప్పనిసరిగా ఈ 18 పాయింట్స్ వరకు మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పనిసరిగా వాటిని మార్చుకొని చక్కగా సేవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ అనే బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా అయితే సక్సెస్ అని వచ్చింది. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అంటే 18 పాయింట్స్ వరకు మనం సక్సెస్ఫుల్గా ఈ ఫిల్ అవుట్ చేసుకున్నాం అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి 10th క్లాస్ సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూ, డిగ్రీ, డిప్లొమా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ కంపల్సరీ అనమాట. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, మనం ఏం మార్చుకునే అవకాశం లేదనమాట. 10th కంపల్సరీ పాస్ అయితే ఉండాలి. 1st ఆగస్ట్ 2024కి మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాస్డ్ అనే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, ఎపీర్ అనే ఆప్షన్ లేదనమాట. సో మీరు తప్పనిసరిగా పాస్ అయ్యి ఉంటే మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది నేను OTR డీటెయిల్స్లో ఇచ్చాను కాబట్టి పాస్డ్ అని ఇక్కడ ఆటోమేటిక్గా పాస్డ్ అని వచ్చింది. లేకపోతే మీకు ఎపీర్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే ఈ సంవత్సరం మీరు 2024లో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి మీరు పాస్ అయ్యి ఉంటే కనుక 1st ఆగస్ట్ 2024కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి పాస్డ్ అండ్ ఎపిఆర్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. పాసింగ్ ఇయర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నాకైతే ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇంకా స్టేట్, మీరు ఏ స్టేట్లో ఆ యొక్క బోర్డు ఉందో 10th క్లాస్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ స్టేట్ బోర్డు చదువుకున్నారు 10th క్లాస్ అనేది అనమాట. బోర్డు నేమ్ అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే CBSEనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ 10th క్లాస్కి సంబంధించిన రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా పర్సంటేజ్ అనమాట. మీకు పర్సంటేజ్లో ఉంటే కనుక మీ యొక్క మార్క్స్ సపోజ్ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 2 digits 2 decimals అనమాట. పాయింట్ పెట్టేసి ఇలా ఎంటర్ చేసుకోవాలి. లేదంటే మీకు ఈ యొక్క CGPA సిస్టంలో ఉంటే CGPA అనమాట 7.5 8.5 ఎంత గ్రేడ్ వచ్చిందనేది ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి లాస్ట్ ట్యాబ్లో 20 పాయింట్స్ వరకు అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అనే ట్యాబ్లో అయితే ఉన్నాం. 21st పాయింట్ అనమాట. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక ఈ సర్వింగ్ చేస్తూ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ ఆటోమేటిక్గా వస్తే అవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. లేదంటే మీకు ఆ యొక్క పోస్ట్కి సంబంధించి 18, 25 లేకపోతే 27 ఆ యొక్క రేంజ్లో మీరు ఉంటే మీరు నో పెట్టుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం అనుకుంటే కనుక మీకు ఏజ్ లేదు కావాలనుకుంటే రిలాక్సేషన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఎస్సీనా ఎస్టీనా ఇంకా కూడా దానికి సంబంధించిన ఓబీసీ అయితే ఓబీసీ ఎన్సీలు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మీరు అక్కడ ఓటీఆర్లో ఏదైతే ఇస్తారో ఆ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓబీసీ అయితే ఓబీసీ వస్తాయి, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ డిఓపిటి వాళ్ళు అనేది మీకు ఈ జాబ్ వచ్చిందా లేదా మీ ఎగ్జామ్ రాసిన తర్వాత అనేది ఒక డేటా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. దానికోసం మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు అనమాట. మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎస్ పెట్టచ్చు, లేకపోతే నో పెట్టచ్చు అనమాట. ఇదైతే ప్రాబ్లమే ఉండదు, మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అనే ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. 24th పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అంటే 3 ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి ఇందాక చెప్పినట్టుగా రీజన్ ఫస్ట్ వస్తుంది అనమాట. ఈఆర్ అంటే ఈస్టర్న్ రీజన్ అని, కేకేఆర్ అంటే కర్ణాటక రీజన్ అని, మనది వచ్చేసరికి ఎస్ఆర్ రీజన్ కిందకి మనం వస్తాం, అంటే సదరన్ రీజన్ కిందకి అయితే వస్తాం. తమిళనాడు కూడా మన రీజన్ కిందకే వస్తుంది. మీరు ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ గుంటూరు నుంచి హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, ఇందాక చెప్పినట్టుగా మధురై, నెల్లూరు, మధురై మనది కాదు, కిందకు వచ్చేసి నెల్లూరు, పుదుచ్చేరి ఇలాగ అన్నీ వస్తాయి అన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే 3 ఆప్షన్స్ అయితే మీరు ఎస్ఆర్లో ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా డిఫరెంట్గా అయితే 3 మీరు ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 3 ఇచ్చుకున్న తర్వాత కిందకైతే రావాలి. మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ, దీనికి సంబంధించి మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇతర రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో 13 లాంగ్వేజెస్లో కూడాను మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి తెలుగు, ఉర్దూతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసి, సపోజ్ మీరు తెలుగు కనుక మీరు ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే 22 అనే ఒక తెలుగు ఆప్షన్ ఉంది, ఇది తీసుకోవచ్చు. అలాగే అదైతే మనం సెలెక్ట్ అయితే సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. వెరిఫై మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇక్కడ 2 టైమ్స్ మనం తెలుగు లేదంటే హిందీ అయితే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అన్నమాట. 26.1 ఇవన్నీ కూడా మన ఓటీఆర్లో లేదు కాబట్టి ఇవన్నీ కూడాను డిజబుల్ అయ్యాయి. ఎవరైతే ఆ యొక్క డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన కిందకి వచ్చేసి 27 పాయింట్ అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి ఇక్కడ మనం ఎంటీఎస్ ఏదైతే ఉందో మీరు ఏ స్టేట్కి ప్రిఫరెన్స్, అలాగే ఇక హవల్దారికి సంబంధించి కూడా మీరు ఏ స్టేట్కి ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ సీక్వెన్స్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ బాక్సెస్ ఇచ్చారనమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్కి మీకు మొదట ప్రిఫరెన్స్ కావాలనుకుంటే 61 పెట్టాలన్నమాట. అలాగే హైదరాబాద్, అలాగే హవల్దార్ కస్టమ్స్ ఉంది విశాఖపట్నానికి మీరు సెకండ్ ఆప్షన్, లేదంటే అలా ఇవ్వాలనుకుంటే 60 పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా అదర్ ఆప్షన్స్ అయితే అన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీకు ప్రిఫరెన్సెస్ అయితే అన్ని బాక్సులు మనం కంపల్సరీగా ఫిల్ అయితే చేయాలన్నమాట. ఇలాగ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని రీజన్స్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎంటీఎస్ తెలంగాణ ఉందన్నమాట. 63కి మీరు ఇంకో ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇలా అన్నీ ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. హవల్దార్కి, ఎంటీఎస్కి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే హైట్ అండ్ వెయిట్, ఏజ్ అన్నీ ఉంటాయి కానీ హవల్దార్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే జనరల్ ఎంటీఎస్కి మాత్రమే మీరు ఫిల్ అవుట్ చేసుకొని మిగతా వాటికి క్రాస్ మార్క్ పెట్టేయచ్చు అనమాట. క్రాస్ మార్క్ పెట్టేసి అన్నీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. సో ఏదో విధంగా మీరు ఫిల్ అయితే చేయాలన్నమాట. కంప్లీట్గా నెంబర్స్ ఇచ్చినా పర్వాలేదు, ఈ యొక్క ప్రిఫరెన్స్ చూసుకొని మీరు ఎక్కడైతే వద్దనుకుంటారో అక్కడ ఎక్స్ మార్క్ పెట్టేసి మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే 61, అలాగే ఇక్కడ విశాఖపట్నం మీ యొక్క హవల్దారికి కూడా పెట్టాలనుకుంటే 60, అలాగాను ఇలాగే ఎన్నైనా మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కాలం మర్చిపోయాం అనమాట. 26.3 పాయింట్లో ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అంటే మీకు ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్కి సంబంధించినటువంటి ఏదైనా అవసరం ఉందని అడుగుతున్నారు. మనం నో అయితే పెట్టుకోవచ్చు. పిహెచ్ క్యాండిడేట్స్ మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ అనమాట. అప్లోడ్స్ సెక్షన్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. మీరు మొబైల్లో కానీ లేదంటే ఇక వెబ్ క్యామ్ ఉంది కానీ ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫేస్ అనేది కెమెరాకి ఎదురుగా జాగ్రత్తగా ఇదైతే మీరు దాని వైపు చూస్తూ ఇది ఒక ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా 10 to 20 KB జేపీజీ ఫార్మేట్లో 6 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ హైట్ ఉండేలాగా చూసుకోవాలి. వీటిని పిక్సెల్స్లో మార్చుకొని కూడా మీరు యొక్క బ్లర్ లేకుండా కూడాను అలాగే ఆ యొక్క పిక్సెల్స్ బాగా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తగా అయితే దీనిని అప్లోడ్ చేయాలి. కొంతమందికి ఇబ్బంది అయితే వస్తుంది, దానికోసం నేను ఇక్కడ ఎలా ఎడిట్ చేయాలి అనేది ఇక్కడ ఒక ఇదే చూపించడం జరుగుతుంది. దాని ప్రకారం చేసుకుంటే మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సిగ్నేచర్. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్ మనం దాన్ని పిక్సెల్స్లోకి మార్చుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 151 అలాగా వస్తుంది అనమాట. అలాగే 2 ఇస్తే కనుక మీకు
ఇక 76, 75 అలాగైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం విడ్త్ అండ్ హైట్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఫైల్ మనం ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని ఇది రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేసుకొని పిక్సెల్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 150 ఇచ్చుకోవచ్చు, వర్టికల్ 75 ఇచ్చేయచ్చు అనమాట. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ జేపీజీ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఆ విధంగా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయితే అయిందనమాట. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి రిమైనింగ్ ఆ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి imresearch.com అనేది ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. దీంట్లో మనకి సెంటీమీటర్స్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 4 అలాగే హైట్ 2 అనమాట. ఇలా జేపీజీ ఫార్మేట్లో పెట్టుకొని ఇక మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి 10 to 20 KB మధ్య కాబట్టి మనం ఇక్కడ సైజ్ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నీట్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే కానీ ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి లైవ్ ఫోటోకి సంబంధించి మీరు ఈ యొక్క ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉన్నదైతే మీకు డైరెక్ట్గా ఫోటో అయితే క్యాప్చర్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మీ యొక్క ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ ఐ లెవెల్ అనమాట. ఆ యొక్క ఐ లెవెల్లో పెట్టుకొని ఆ యొక్క కెమెరాని మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పొజిషన్ యువర్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా లుక్ స్ట్రైట్ అహెడ్ అనమాట. దానివైపు చూస్తూ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్, మాస్క్ ఇలాంటివి అయితే మీరు వేర్ చేయకూడదు అనమాట. మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.